ఉదయమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 48:18 ఈ విధంగా రాయబడింది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. మీరు చూస్తున్నారు నదిని. ఒక నది ఏ విధంగా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుందో అలాగే మీ క్షేమము నది వలె చేస్తాను అన్నాడు. ఒక నది కనిపిస్తే నదికి ఇరువైపులా పట్టణాలు, గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. పురాతన కాలంలో నదీ ప్రవాహ ప్రాంతంలోనే ఎక్కువగా నివాసాలు కట్టుకునేవారు. గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నిర్మించుకున్నవన్నీ కూడా నదీ ప్రవాహ ప్రాంతంలోనే కడుతూ ఉంటారు. నైలు నది గురించి మనం ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉంటుంది. ఐగుప్తులో ఉన్న అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు ఆ నైలు నది తీర ప్రాంతంలోనే కట్టుకున్నారు. ఒక నది ప్రవహిస్తుందంటే నదికి ఇరువైపులా పంట పొలాలు, అద్భుతంగా సస్యశ్యామలం కనిపిస్తుంది. మరి మీ క్షేమము నది వలె ఉంటుంది. మన బ్రతుకులు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆశీర్వదించబడిన వారుగా, దీవించబడిన వారుగా, దేవునికి మహిమ తెచ్చే ఒక మంచి సాక్షులుగా మీరు ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు మేము కీడే ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కీడు ఎదురవుతుంది తప్ప క్షేమం లేకుండా పోతుంది, ఒక సేఫ్టీ లేకుండా పోతుంది అన్నవారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలను ఆలోకింపవాలని ఎంతో కోరుచున్నాను. అంటే ఆయన ఆజ్ఞలు మనం ఆలకిస్తే ఏం జరుగుతుంది? క్షేమంగా ఉంటారు. మీ ప్రయాణంలో క్షేమం, మీరు పనిపాట్లలో కూడా క్షేమం కలిగి ఉంటారు. అన్నిటిలో సేఫ్గా ఉండే విధంగా ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి, దీవించి, బలపరచగల సమర్థుడు. అంతేకాదు, ఆయన ఆజ్ఞలు ఆలకించి జీవిస్తే మన నీతి సముద్ర తరంగం వల్లే చేస్తాడు. ఒకవైపున నది, మరోవైపున సముద్రం, రెండింటిని పోల్చాడు. క్షేమస్థితి నది వల్లే ఉండబోతుంది. మరి నీతి ఎలా ఉండబోతుందంటే సముద్ర తరంగాల వల్లే ఉండబోతుంది. సముద్ర కిరటాలు తెల్లని నురుగు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు ఎంతో ఆహ్లాదంగా అనిపించి ప్రజలందరూ కూడా ఆ సముద్ర కిరటాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవి మన పాదాల దాకా వచ్చి తాకేసి వెళ్తూ ఉంటాయి. మరి సముద్ర తరంగం వలె మీ నీతిని దేవుడైన ప్రభు బయలుపరుస్తా అంటున్నాడు. దూర ప్రజలకు కూడా మీలో దేవుడు పెట్టిన నీతిని గ్రహించేలా దేవుడు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనేక మంది ఆనాటి నుండి ఈనాటి వరకు వారి పేర్లు ఇంకా వినబడుతున్నాయి. అందరూ వారి పేర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకని? వారి క్షేమస్థితి ఎంతో అద్భుతంగా దేవుడు దీవించాడు. క్లిష్ట పరిస్థితులు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనా క్షేమంగా బతుకుటకు దేవుడు కృపనిచ్చాడు. మీ జీవితాల్లో కూడా ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని క్షేమస్థితిని మీరు పొందుదురుగాక. మరి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ఆజ్ఞలు ఆలకించవాలని నువ్వు ఎంతో కోరుచున్నావు. ఆలకించినట్లయితే మా క్షేమం నది వలె ఉండబోతుందని, మా నీతి సముద్ర తరంగం వలె చేయబోతున్నామని సెలవిచ్చిన మా ప్రభువా, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.